హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. రికార్డులకి కొత్తద్దని చెప్పిన సినిమా ప్రిన్స్ మహేష్ బాబుని సూపర్ స్టార్ గా మార్చి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్టార్డమ్ ని మహేష్ బాబుకి అందించిన సినిమా అండ్ మహేష్ ని అగ్ర హీరోల్లో ఒకటిగా మార్చేస్తూ తెలుగు సినిమాకి రికార్డ్స్ అంటే సెంటర్స్ మాత్రమే కలెక్షన్స్ కాదు అనుకుంటున్న టైంలో ఎవరి అంచనాలకి అందని రేంజ్ లో నెంబర్స్ ని పెడుతూ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ మూవీ తర్వాత ఏది పెద్ద హిట్ ఏది ఇండస్ట్రీ హిట్ అనే దాన్ని కలెక్షన్స్ బట్టి చూడడం స్టార్ట్ చేసింది ఈ సినిమా నుంచే. ఆరెంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది ఈ ఫిలిం. తెలుగు సినిమాల వరకే కాకుండా మన సినిమా నెంబర్ సౌత్ మూవీస్ లోనే వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ అవ్వగలదు అని ప్రూవ్ చేసింది ఈ ఫిలిం. 2006 టైంకి యంగ్ హీరోస్ లో సూపర్ స్టార్స్ అంటే అది పవన్ కళ్యాణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. అయితే మహేష్ బాబుని వాళ్ళ పక్కన కుర్చీ వేసుకుని కూర్చునేలా చేసి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది ఈ ఫిలిం. ఓ పక్క నెంబర్స్ పెడుతుంది అండ్ అప్పటికి కొలమానంగా మారిన సెంటర్స్ విషయంలో కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోతమోగించింది పోకిరి సినిమా. తెలుగు సినిమాకి 50 కోట్ల మార్క్ ని పరిచయం చేసింది. 4 ఏళ్లుగా ఇండస్ట్రీ హిట్ గా ఉన్న ఇంద్రాని బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులని క్రియేట్ చేసింది. ఈ మూవీ రికార్డులని బ్రేక్ చేయడానికి రాజమౌళినే డైరెక్ట్ గా కొత్త పందా పట్టి మగధీర అనే సినిమాతో రావాల్సి వచ్చింది. అసలు పోకిరి అనే సినిమా ఏ రేంజ్ లో బూస్ట్ ఇచ్చింది అంటే టాప్ ఓపెనింగ్స్ అంటే అప్పటికి యంగ్ హీరోస్ లో పవన్ కళ్యాణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి మాత్రమే వచ్చేవి. అయితే మహేష్ బాబు సినిమాలకి నార్మల్ ఓపెనింగ్స్ మాత్రమే వస్తున్న టైం అది. మహేష్ కెరీర్లో ఫస్ట్ డే 1 రికార్డ్ పెట్టింది దూకుడు సినిమా. బట్ ఈ మధ్యలో అతిథి లాంటి సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అన్న. దూకుడు సినిమాకి అండ్ తర్వాత కొన్ని సినిమాలకి డే 1 రికార్డ్ వచ్చాయి అన్న. ఆ స్టార్డమ్ ని క్రియేట్ చేసింది పోకిరి సినిమానే. మరి పోకిరి ఓపెనింగ్స్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో, ఫైనల్ రన్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో అంతా కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇప్పటికే చాలా వీడియోస్ చేశాం. మిస్ అయ్యి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓపెనింగ్స్ విషయానికి వస్తే డే 1 2 కోట్ల లోపు మాత్రమే షేర్ ని కలెక్ట్ చేస్తూ మహేష్ కెరీర్లో అప్పటికి టాప్ ఓపెనర్ అయినా కూడా ఆల్ టైమ్ రికార్డ్ లో సగం కూడా పెట్టలేదు. అండ్ గట్టిగా మాట్లాడితే అప్పటికి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న బంగారం సినిమా డే 1 లో సగం మాత్రమే పెట్టిందని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ వీక్ చూస్తే 7.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా అప్పుడే వచ్చిన ఫ్లాప్ సినిమా బంగారం 9.4 కోట్ల షేర్ పెట్టింది. డే 1 వరకు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న పోకిరి ఫిలిం ఫస్ట్ వీకే విపరీతంగా పుంజుకుందని చెప్పొచ్చు. అయినా కూడా ఈ మాత్రం నెంబర్ మాత్రమే పెట్టింది. సో టాక్ బెటర్ గా రాకపోయి ఉంటే అతడు రేంజ్ లోనే ఫస్ట్ వీక్ నెంబర్ అయితే కనిపించుండేది. ఇక 1 వీక్ తర్వాత యునానిమస్ గా కలెక్షన్స్ అనేవి పెరుగుతూ పోగా 50 డేస్ రన్ తోనే కెరీర్ బెస్ట్ నెంబర్స్ అయితే లేచిపోయాయి. అప్పటికి మహేష్ బాబు కెరీర్ లో టాప్ గ్రోసర్ అయిన ఒక్కడు సినిమాని బీట్ చేస్తూ 50 డేస్ కి హైయెస్ట్ గ్రోసర్ అనిపించుకుంది ఈ ఫిలిం. అండ్ ఫుల్ రన్ లో ఇండస్ట్రీ హిట్ గా కూడా మారింది. ఇక ఫైనల్ రన్ టెరిటరీ వైజ్ చూస్తే నైజాంలో 11.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ నైజాంలో 10 కోట్ల మార్క్ దాటిన ఫస్ట్ తెలుగు మూవీగా సెన్సేషనల్ రికార్డ్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. అండ్ అప్పటికి నైజాంలో టాప్ లో ఉన్న ఒక్కడు, ఇంద్ర, ఖుషి, జయం వంటి సినిమాల్ని దాటేస్తూ ఆల్ టైమ్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. ఇక సీడెడ్ విషయానికి వస్తే 5.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇంద్ర సినిమాని బీట్ చేయలేకపోయినా కూడా వన్ ఆఫ్ ది బిగ్ నెంబర్ అయితే పెట్టింది. అండ్ మహేష్ బాబు కెరీర్లో ఇదే ఫస్ట్ 5 కోట్ల షేర్ సినిమా. ఇక ఉత్తరాంధ్రలో 2.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఈస్ట్ లో 2.2 కోట్లు, వెస్ట్ లో 2.18 లక్షలు, గుంటూరులో 3.17 కోట్లు, కృష్ణాలో 2.4 కోట్లు, నెల్లూరులో 1.15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 31.2 కోట్లకి చేరుకుంది. అప్పటికి వరల్డ్ వైడ్ గా 30 కోట్ల షేర్ అందుకున్న సినిమాలు చూస్తే ఒకటి మాత్రమే ఉండగా ఈ మూవీ ఆ ఫీట్ ని ఒక తెలుగు స్టేట్స్ నుంచి అందుకోవడం విశేషం. ఇక కర్ణాటక 2.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 78 లక్షలు, ఓవర్సీస్ లో 2.2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం అక్కడ ఇక్కడ అని ఎక్కడ తేడా లేకుండా ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం మోగించింది. అలా పోకిరి మూవీ ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 36.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 55 కోట్ల రేంజ్ లో ఉంది. సో అప్పటి ఇండస్ట్రీ హిట్ ని 7 కోట్ల మార్జిన్ తో బీట్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్ల రేంజ్ లో ఉండడంతో ఏకంగా 20 కోట్లకు పైగా ప్రాఫిట్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అప్పటికి వరల్డ్ వైడ్ గా 20 కోట్ల షేర్ అందుకున్న సినిమాలే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటున్న టైం. అలాంటిది 20 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. తెలుగు సినిమా మార్కెట్ ని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టింది ఈ సినిమా. అండ్ ఈ సినిమాకి ముందు వరకు పూరి జగన్నాథ్ గారికి వరుస ఫ్లాప్స్, ఆంధ్రవాలా, షార్ట్, 143, సూపర్ లాంటి సినిమాలు వచ్చాయి, డిసప్పాయింట్ చేసి వెళ్లిపోయాయి. పూరి జగన్నాథ్ పని అయిపోయిందని వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అలాంటి టైంలో ఇలాంటి కంబ్యాక్ అవ్వడం చిన్న విషయం కాదు. ఇక శాటిలైట్ రైట్స్ కూడా మంచిగా పలగ్గా ఆడియో విషయంలో కూడా మూవీ సూపర్ హిట్ అండ్ రేటింగ్స్ తో రిపీట్స్ లో కూడా సూపర్ హిట్ అనిపించుకుందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ తర్వాత పోకిరి షర్ట్స్ అనేవి బాగా ఫేమస్ కాగా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ అయితే కంప్లీట్ గా మార్చేసింది పోకిరి సినిమా. ఇక సెంటర్స్ విషయానికి వస్తే 299 సెంటర్స్ లో 50 డేస్, 200 సెంటర్స్ లో 100 డేస్ ఆడి ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత మోగించగా 63 సెంటర్స్ లో 175 డేస్ ఆడి సింహాద్రిపై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఇది డైరెక్ట్ అండ్ షిఫ్ట్ సెంటర్స్ తో కలిపి పాసిబుల్ అయింది. ఇక 15 సెంటర్స్ లో 200 డేస్,
కర్నూలులో ఒక సెంటర్లో 561 రోజులు ఆడి చరిత్రలో నిలిచిపోయే విధంగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది పోకిరి సినిమా. అలా టాలీవుడ్లో గేమ్ చేంజింగ్ మూవీస్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా టాప్ 10 లిస్ట్లో ఉండే సినిమా ఇది. ఈ మూవీ మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో, ఏ థియేటర్లో మూవీ చూసారో కమెంట్ చేయండి. నేను చూసింది రాజమండ్రి రంభా థియేటర్లో. బ్లాస్ట్ ఎక్స్పీరియన్స్. సో గైస్, దట్ ద వీడియో. ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.